దేవునికి స్తోత్రం. మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనము. ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. ఇక్కడ యోబు గారు యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే, పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి పోయింది, అలానే ఒళ్ళంతా బాగా బాధిస్తూ ఉంది, ఒళ్ళంతా కురుపులతోటి గాయాలైపోయి శరీరం అంతా పాడైపోయింది. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి మానసిక స్థితిలో యోబు గారు ఏమంటున్నారంటే, నేనేం తప్పు చేయలేదు కదా, నేను పాపం ఏం చేయలేదు కదా, నాకు ఎందుకు ఇలా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలీహు యోబు గారికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని సరిచేయటానికి ఎలీహు దేవుని పక్షాన యోబు గారి గురించి విజ్ఞాపన చేస్తానంటూ ఉన్నటువంటి సమయంలో రాయబడిన మాట, ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. అయితే ఒక్కొక్కరి యొక్క మానసిక స్థితి ఒక్కోలా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, తమకు వచ్చినటువంటి కష్టాల్లో, బాధల్లో కోప్పడుతూ ఉంటారు. కొంతమంది అయితే మౌనంగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఇతరుల మీద నీ వల్లనే కదా నాకు ఇలా జరిగింది, మీ వల్లనే కదా నాకు ఇలా జరిగిందని ఇతరులను వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఏడుస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరి బాధలో ఉన్నప్పుడు ఒక్కొక్కరి యొక్క మానసిక స్థితి ఒక్కోలా ఉంటుంది. అయితే ఆత్మీయ స్వస్థత అంటే మన శరీరానికి క్రీస్తు శిరస్సు అయి ఉండటమే. మనకి ఇక్కడ ఆత్మీయ స్వస్థత కావాలి. శరీరానికి మనకి ఎలాగైతే మనము ఆరోగ్యం బాగోపోతే మెడిసిన్స్ వాడుకుంటామో, అలానే మన లోపల మన ఆత్మకు ఆత్మీయ స్వస్థత అనేది మనకు కావాలి. యోబు పక్షాన ఎలీహు విజ్ఞాపన చేస్తానంటూ ఉన్నప్పుడు, పరిస్థితులు మనకి దేవునికి మధ్య అడ్డుగోడలుగా ఉండకూడదు. తాత్కాలికమైన శ్రమలు మనల్ని దేవుని నుండి వేరు చేయలేవు. అదే మన యొక్క విశ్వాస ప్రమాణం అన్నమాట. దేవుడు మన జీవితంలో ఏం పెట్టినా కానీ అది మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికే అని మనం అర్థం చేసుకోవాలి. అలానే మనకు వాటి వలన నష్టమేమీ లేదు, కానీ మనం దేవుణ్ణి పరిస్థితులను చూసి మనం ఆందోళన చెందుతాం. అయితే దానివల్ల మనకి నష్టమే కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి సంఘటనను దేవుడు మన మేలు కోసమే వాడతాడు. అందుకని మనము దేవుని మీద, ఇలా మనకు వచ్చినటువంటి శ్రమలో దేవుని మీద మనము పూర్తిగా ఆనుకోవాల్సిన వారమైన మన అంతరంగంలో మార్పు రావాలి. దేవుడు మనల్ని కఠినంగా శిక్షించినా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో ఆయనకు సమర్పించుకోవాలి. కొందరైతే దేవుని సన్నిధిలో ఆయనకు సమర్పించుకోవటానికి బదులు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, కొంతమంది మానసిక స్థితి ఇలా ఉంటుంది. కానీ మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. మన దేహంలో క్రీస్తు ప్రాణమై ఉండటమే, మన అవయవాలన్నీ క్రీస్తు శరీరంగా రూపొంది మనలో క్రీస్తు జీవం ప్రవహించటం, పునరుద్ధాన శరీరంలాగా రూపాంతరం పొందటం, ఇదే ఆత్మకు స్వస్థత. క్రీస్తు మరణం నుండి తిరిగి లేచి శరీరాన్ని ధరించుకొని మహిమలో తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడైన సత్యమే ఈ ఆత్మీయ స్వస్థత. సజీవుడైన ఆ క్రీస్తు తన లక్షణాలన్నిటిలో, శక్తి అంతటిలో మన వాడయ్యాడు. మనం ఆయన శరీరంలోని అవయవాలం. ఆయన శరీరపు మాంసం, ఎముకలు మనమే. మనం నమ్మి స్వంతం చేసుకోగలిగితే ఆయన జీవం మనదవుతుంది. దేవా, నా శరీరం నా ప్రభువు కోసమని, నా ప్రభువే నా శరీరమని తెలుసుకునేలా సహాయం చెయ్యి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. జెఫన్యా 3:17. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో నా మనస్సు పూర్తిగా అలసిపోయి పనిచేయలేని స్థితికి వచ్చేసింది. అప్పుడు ఈ వాక్యమే దైవికమైన స్వస్థతను గురించిన సత్యాన్ని నాకు స్ఫురింపజేసింది. తెరిచిన నా హృదయపు వాకిలి గుండా క్రీస్తు ప్రవేశించి క్షణక్షణము దానిని శక్తితో నింపి, జీవం పోసి తన వ్యక్తిత్వపు సన్నిధితో, శక్తితో ఆవరించి నన్ను మొత్తంగా నూతనపరిచాడు. అటుపైన దేవుడు నావాడే. మా పాప 1st క్లాస్ చదువుతుందండి. స్కూల్లో
టీచరు ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు రాయమంటే గుర్తొచ్చిన పేర్లన్నీ రాసుకుంది. ఏంటమ్మా ఇలా రాసావంటే, అమ్మ అక్క మనవాళ్లే కదా, ఈ అన్న మనవాళ్లే కదా అని చెప్తుంది. అప్పుడు పాపకి ఏమని చెప్పాలి? అవునమ్మా, అన్నోళ్ళు అక్కోళ్ళు వీళ్ళందరూ మనవాళ్లే, కానీ మన ఇంట్లో ఉంటాం కదా, మనం ఇంతమంది కదా, మన పేర్లు ఇక్కడ రాయాలి, అక్కడ వాళ్ళు కూడా మనవాళ్లే, వాళ్ళు ఇంకో ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళది ఇంకో ఫ్యామిలీ అని నేను చెప్పాను. ఇక్కడ దేవుడైతే నావాడే అని మనం అనగలగాలి. దేవుడు మనవాడు కాదు, దేవుడు నావాడే. ఇప్పుడు మనకి ప్రపంచం మీద ఇంతమంది మనుషులు, కోట్ల మంది మనుషులు లేకపోయినా మీరొక్కరే ఉన్నా, లేదంటే ఎవరైనా ఒక్కరే ఉన్నా కానీ దేవుడు వాళ్ళ కోసం ప్రాణాన్ని అర్పించేవాడు. దేవుడు నావాడే అనేటువంటి ఆలోచన, అనేటువంటి నిశ్చయిత మనలోనికి రావాలి. ఆయన్ను ఎంత మట్టుకు నాలో ఇముడ్చుకోగలనో అదంతా నా సొత్తే. ఈ మహాశక్తిమంతుడైన వాడే మనలో నివసించే దేవుడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా. ఆయన గ్రహాలకు సూర్యుడు ఎలా కేంద్రస్థానమో అలాగే నాకు కేంద్ర బిందువై నా మనస్సులో గొప్ప శక్తికారకమై ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. నాలో, నా భౌతిక శరీరం మధ్య ఆయన పీఠం వేసుకొని కూర్చున్నాడు. నా శిరస్సు మధ్యలో ఆయన ఉన్నాడు. ఇది 20 సంవత్సరాలుగా నా జీవితంలో నేను అనుభవించే వాస్తవిక అనుభవం. జార్జ్ ముల్లర్ గారు ఈ మాటలు పలుకుతున్నారు. ఈ సత్యం ఇంకా ఇంకా స్థిరపడి ప్రస్తుతము నా 70వ ఏట నేను ఇంకా 30 సంవత్సరాల యువకునిలా హుషారుగా ఉండగలిగేలా చేసింది. ఇప్పుడు నాలో ఉన్నది దేవుని బలమే. నేను గతంలో చేయగలిగిన దానికన్నా మానసికంగాను శారీరకంగాను 2 అంతలు పనిచేస్తున్నాను. నా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితం ఊట బావిలాగా ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అన్ని రకాలైన వాతావరణాల్లోనూ ప్రయాణాలు చేస్తూ రాత్రింబవళ్ళు బోధిస్తూ పని చేయగలుగుతున్నాను. జార్జ్ ముల్లర్. శరీరం, ఆత్మ విముక్తి నొందాయి. ఓ దేవా, పవిత్రుడనై నీకర్పిస్తాను ఇక ముందెన్నటికీ కృతజ్ఞతార్పణ. నా శాయశక్తులు సంపూర్ణంగా నీ మహిమలో ఐక్యమవుతాయిగాక. దేవుడి మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, మా పాపముల కోసం నాయన మీరు సిలువలో మరణించారు. మీ యొక్క పునరుద్ధాన బలాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అయ్యా నా తండ్రి, మా పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, మా పాపాల కోసం నీవు సిలువలో మరణించావు నా తండ్రి. అయ్యా నా తండ్రి, ప్రపంచంలో ఎంతో కోట్ల మంది జనాలు ఉన్నారు నాయన ప్రభు. కోట్ల మంది ప్రజలు లేకపోయినా మేము ఒక్కళ్ళమే ఉన్నా మా కోసమే మీరు ప్రాణాన్ని అర్పించేవారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆయన నావాడే అనేటువంటి ఆలోచన మాలో ప్రతి ఒక్కరికి మీరు కలిగించండి ప్రభా. అయ్యా, మీ యొక్క జీవము మాలో ప్రవహిస్తుందని మేము అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, నా తండ్రి నాయన ప్రభా, మీ వాక్కులను అర్థం చేసుకోగలిగిన జ్ఞానం మాకు అనుగ్రహించండి దేవా. సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నీకు వందనాలు నాయన. అందరికీ మంచి ఆరోగ్యాలను దయచేయండి. మీ కృపను అనుగ్రహించండి తండ్రి. సమాధానం అనుగ్రహించండి. నెమ్మదిని దయచేయండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో నా తండ్రి, ఎవరైతే బాధలో, వేదనలో ఉన్నారో ప్రతి ఒక్కరి మానసిక పరిస్థితిని మీరు అర్థం చేసుకునే దేవుడు నా తండ్రి. నీకు వందనాలు నాయన ప్రభా. మేము మనుషులంగా మేము అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నీవు మాత్రం, కేవలం నీవు మాత్రమే నాయన ప్రభా మా పరిస్థితులను అర్థం చేసుకునే దేవుడు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, మీ వాక్కుల ప్రకారం మేము నాయన ధైర్యంగా జీవించగలగటానికి మాకు శక్తిని అనుగ్రహించండి తండ్రి. మీ నామానికే మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.